అరే సిద్ధమయ్యా, మేము దేనికైనాను సిద్ధంగా ఉండే ఈ రాజకీయాల్లో ఉన్నాం. నేను ఒకటి మనవి చేస్తున్నా, దేన్నైనా ఎంజాయ్ చేస్తా. కేసు పెడతారా, ఐ కెన్ ఎంజాయ్. అరెస్ట్ చేస్తారా, ఐ కెన్ ఎంజాయ్. దేన్నైనా ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మిస్టర్ లోకేష్, మిస్టర్ చంద్రబాబు ఈ ఉన్నారు, ఈ త్రయం, కిరణ్, ఈనాడు, TV5, బిఆర్ నాయుడు, ఆంధ్రజ్యోతి, వేమూరు రాధాకృష్ణ, ఈ 5గురు కలిసి చేస్తున్నారు. మమ్మల్ని చేసుకొని చూస్తాం. మీ 5గురు సంగతి రాబోయే కాలంలో ప్రజలు తేలుస్తారని కూడా ఈ సందర్భంగా చేస్తాం. బతికితే హీరోగా బతకాలని నిర్ణయించుకున్నాం తప్ప పిరికివాడుగా బతకాలని నిర్ణయించుకోలేదు. మీరు వేసే ప్రతి అడుగు నాకు తెలుసు. మీరు ఇరిగేషన్ లో కూడా ఎతుకుతున్నారు. ఎతుక్కోండి, ఎవరినో పట్టుకోండి, వాడి చేత స్టేట్మెంట్ ఇచ్చుకోండి, మరో కేసు పెట్టుకోండి. దేనికైనా సిద్ధంగా ఉన్నామయ్యా, తెగించున్నాం. ఏం చేస్తాం? మీకు తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే రాజకీయాలు చేయలేము. లేకపోతే రోజు ఎంట పడతారు మా మీద. చూస్తాం దాని సంగతి ఏంటో. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానంలో తేల్చుకుంటాం, జైల్లో తేల్చుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి పిచ్చి వేషాలు వేసేటటువంటి లోకేష్ కి, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా అన్యాయంగా కేసులు పెట్టి మీరు చాలా మంది లోపలేస్తున్నారు. నన్ను కూడా వేయాలనుకుంటున్నారు. వేసుకోండి, నేను చూస్తానని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.